జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇజ్రాయెల్ మన మిత్ర దేశం కదా, వాళ్ళు ఎంత దూకుడుగా ఎట్లా పనిచేస్తారో మనం చూస్తూనే ఉన్నాం. అదే స్థాయిలో మన మిత్ర దేశం అయినటువంటి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మామూలు కూడా కాదు, పనితనంలో వేగంగా దూసుకొని పోతున్నాడు రాకెట్ వేగంతో. మొత్తం మీదైతే రష్యా అధ్యక్షుడు పుతిన్ మరొక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అబ్బానైనా అసలు ఇజ్రాయెల్ను చూసినా రష్యాను చూసినా కానీ అసలు వీళ్ళ స్పీడ్ ఏందో అసలు నాకు అర్థమే కావడంలే. ఏంలే చెప్పినా కదా, రాకెట్ వేగంతో దూసుకొని పోతున్నారు. అది కూడా అత్యంత కఠినమైన నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఏది ఇప్పుడు నేను తీసుకునే నిర్ణయం. ఈ నిర్ణయం ద్వారా అన్ని దేశాలకు రష్యా మోడల్ ఏంటో తెలియజేశాడు పుతిన్. అసలు విషయానికి వస్తే రష్యా జనాభా 15 కోట్లు. మీరు వినింది వాస్తవమే, చాలా మందికి తెలియదు కానీ రష్యా జనాభా 15 కోట్లు. అయితే యూరప్ దేశాలలో మాదిరిగానే రష్యాకు కూడా ఈ అక్రమ వలసదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తుంది. ఒక పక్క ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఈ అక్రమ వలసదారులు 3 వైపుల నుండి ఈ రష్యాలోకి అడుగు పెడతా ఉన్నారు. ఈ విధంగా రష్యాలోకి అడుగు పెడుతున్న వాళ్ళలో 90% మంది ఆ వర్గానికి చెందిన వాళ్ళు కావడం ఇక్కడ గమనార్హం. మీకు అర్థమవుతుంది కదా. ఈ విధంగా రష్యాలోకి అక్రమంగా అడుగుపెట్టే ఈ అక్రమ వలసదారులు రష్యాలో ఎక్కడ పడితే అక్కడ ఈ టెంట్లు వేసుకొని నివసిస్తా స్థానిక రష్యన్ ప్రజలకు ఇబ్బందులు కలగజేస్తూ ఉన్నారు. యాడ చూడండి మీరు, రష్యా చూడండి, లేకపోతే ఐరోపా కంట్రీస్ చూడండి, యాడ చూడండి ఈ అక్రమ వలసదారులు ఏంటంటే పోయినోళ్ళు ఆడ ఊరికే ఉండరు. అంతేకాకుండా ఏంటంటే రష్యన్ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించకుండా తమ ఇష్టారీతిలో ప్రవర్తిస్తున్నారంట. అంతేకాకుండా ఈ దొంగతనాలు, ఈ జేబులు దొబ్బేస్తా ఉంటారు కదా, జేబులు కొడతారు కదా ఈ పిక్ పాకెటర్లో, అలాంటి దొంగతనాలు చేస్తా రష్యన్లకు చికాకు కలిగిస్తూ ఉన్నారు. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ అక్రమ వలసదారుల విషయంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మామూలు నిర్ణయాలు అయితే కాదు. అవేంటో మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇకపై రష్యాలో నివసించే ఈ అక్రమ వలసదారుల లిస్టును తయారు చేయడం, అంటే ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు అనేది ఆ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. అదేవిధంగా రష్యాలో ఉండే అక్రమ వలసదారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెళ్లిళ్ళు చేసుకోకూడదు. అర్థమవుతుందా? ఇంకా రష్యాలో ఉండే ఈ అక్రమ వలసదారుల పిల్లలను రష్యాలో ఉండే స్కూల్స్లో ఎంట్రీలే, అంటే వాళ్ళ చదువులు కూడా ఎంగలే. రష్యాలో ఉండే ఈ అక్రమ వలసదారులు రష్యన్ ప్రభుత్వం చెప్పిన చోట, అంటే ఊరి బయట నివసించాలి. అలాగే ఈ రష్యాలో ఉండే అక్రమ వలసదారులు ఎట్టి పరిస్థితుల్లో ఈ రష్యన్ బ్యాంకులను ఉపయోగించకూడదు. అలాగే రష్యాలోని అక్రమ వలసదారులకు రష్యన్ ప్రభుత్వం ఇచ్చే ఉచిత రేషన్తో బతకాల. అంటే వాళ్ళు ఏది ఇస్తే అది పెట్టింది తిని వీళ్ళు బతకాల. రష్యాలోని అక్రమ వలసదారులకు ఎట్టి పరిస్థితుల్లో రష్యాలో ఎక్కడా కూడా ఉద్యోగాలు ఇవ్వకూడదు. చూడండి, వాళ్ళకి ఏడా ఉద్యోగాలు ఇవ్వకూడదు. అలాగే వాళ్ళ పిల్లలకు స్కూళ్ళు ఏడా కూడా, అంటే రష్యాలో ఏ స్కూల్లో కూడా వాళ్ళని జాయిన్ చేయించుకోకూడదు. వీళ్ళు పెట్టింది దీన్ని బతకాల. ఎట్టున్నదో చూడండి. అలాగే ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. అదేవిధంగా ఏంటంటే రష్యాలో అక్రమ వలసదారులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రష్యన్ పౌరసత్వం ఇవ్వబడదు. అలాగే ఏంటంటే అసలు మామూలు నిర్ణయాలు కాదు కదా ఇవి. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎవడైనా ఆడు ఉంటాడా? మీకు చదువులే, సంధ్యలే, పెళ్ళిళ్ళే, ఇచ్చిన తిని బతకాల, ఎవరు కూడా ఏడా పని కూడదు అంటే ఇంక వాళ్ళు ఇంకా ఆడ ఎందుకు ఉంటారాడు ఇంకా. కాబట్టి రష్యా అధ్యక్షుడు పుతిన్ తీసుకున్న ఈ 8 నిర్ణయాలతో రష్యాలోని అక్రమ వలసదారులు టారెత్తిపోతున్నారు. ఈ దెబ్బతో ఇక ఈ అక్రమ వలసదారులు రష్యాను వదిలిపోవాలని చెప్పేసి ఒక నిశ్చయానికైతే వస్తున్నారంట. పుతిన్ దెబ్బ అంటే ఇట్టుంటుంది, అర్థమవుతుంది కదా. ఇన్ని నిబంధనలు, ఇన్ని కఠిన చర్యలు తీసుకున్న తర్వాత ఇంకెవడు ఉంటాడు? బుద్ధుండేవాడు. వాళ్ళేదో పిల్లికి కదా బిచ్చి వేసాడు అంత ఇంత వేసి తిని ఆడ ఉండాలంటే ఎవడు ఉంటాడో? పెళ్ళిళ్ళులే, పిల్లలకు చదువులే, ఉద్యోగాలే, కనీసం ఏ బ్యాంకు లావాదేవీలే ఏమీ లేకుండా చెప్పాలంటే ఇంక వాళ్ళు బతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. అటోళ్ళు ఇంకా ఎందుకుంటారు? నిజంగా ఏంటంటే భారతదేశంలో కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలా. అందుకే చెప్పింది, రష్యాను చాలా దేశాలు మోడల్గా తీసుకోవాలా. ఈ విషయంలో అయితే డౌటేలే. అది ఎట్లా న్యూసా అదిరిపోలా అట్లుంటుంది. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. తప్పనిసరిగా మీకు వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.